నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తోటి మీ ముందరకు వచ్చాం. ఇప్పటి వరకు ఒక యాంకర్ మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారు. కానీ అంతకు మించిన నాలెడ్జ్ ఈ రోజు మీ ముందరకు తీసుకురావాలి. ఈ రోజు ఇండస్ట్రీలో ఉండే ఒక 3 బెస్ట్ అడ్వైజర్స్ ఒక దగ్గర కూర్చొని ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్ అది మీకు ఇంకా బెటర్ గా ఉపయోగపడుతుందన్న నమ్మకంతో ఈ రోజు మన దగ్గరికి అనిల్ కుమార్ గారిని అండ్ గిరిబాబు గారిని తీసుకొని వచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలి. సో నా సైడ్ నుంచి ఉండే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, గత 25 సంవత్సరాల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అవెన్యూని గమనించినట్లయితే దాంట్లో ఎన్నో అప్గ్రేడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. గతంలో ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అనేటువంటి పరిస్థితి. అగ్రికల్చరల్ ల్యాండ్ బంగారం ఇంతవరకే పరిమితం అయి ఉండేది. అసలు ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ ఒక్కటి చూస్తేనే అది అగ్రికల్చరల్ ల్యాండ్ పోయింది, ప్లాటింగ్ పోయింది, ఫ్లాటింగ్ పోయింది, అక్కడి నుంచి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అని వచ్చింది, అక్కడి నుంచి రీడ్స్ అని వచ్చింది, ఇంకేదేదో. ఇట్ ఈస్ ఎవాల్వింగ్. అక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, క్రిప్టోస్ వచ్చాయి, స్టాక్ ఇన్వెస్టింగ్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అనేవి చాలా వాస్ట్ గా అప్గ్రేడ్ అవుతూ ఉంది. సో దాని గురించి మీరు స్టార్ట్ చేయండి. సో యాక్చువల్లీ మీరు చెప్పిన అంటే టాపిక్ చూసుకున్నా కూడా 25 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎట్లయిపోయిందంటే మొదలు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎక్కువగా ఉండేది. అండ్ ఆల్సో రియల్ యాసెట్, కళ్ళకు కనబడే యాసెట్ మీద, వెదర్ గోల్డే అనుకోండి, ల్యాండే అనుకోండి, అది వెదర్ అగ్రికల్చర్ ల్యాండే అనుకోండి, అది ఎటువంటిదైనా సరే కళ్ళకు కనబడే యాసెట్ మీద ఎక్కువగా అండ్ అందరి మీద నమ్మకుండా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో అలా స్టార్ట్ అయిన అంటే ఇన్వెస్ట్మెంట్ జర్నీస్ అందరికీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకిప్పుడు ఎవాల్వ్ అయ్యాయి, మార్కెట్స్ ఎవాల్వ్ అయ్యాయి. అప్పుడు ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్పుడు కొత్తగా అప్పుడు 20 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ యూటీఐ కానీ ఇట్లాంటి కంపెనీస్ మొదలుపెట్టినప్పుడు వాటికి కూడా అది ఒక ఫ్యాన్సీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండేది. అండ్ అక్కడ కూడా స్టార్ట్ అయింది కొన్ని ఫండ్స్ అప్పటి నుంచి కూడా ఇంకా ఆపరేషన్లు ఉన్నాయి. అక్కడి నుంచి స్లోగా మోర్ ఎవాల్వ్డ్ అయ్యి ఈక్విటీ అనేది మెయిన్ స్ట్రీమ్కి వచ్చేసింది. ఫస్ట్ ఒక ఊరిలో ఒకరు ఇద్దరు ఈక్విటీ మార్కెట్లో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళని అడిగి ఈ స్టాక్ కొనొచ్చా లేదా ఎలా కొనాలో కూడా తెలియని స్టేజ్ నుంచి నా ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్న పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరు ట్రేడింగ్ చేసే సిచ్యువేషన్కి యాప్స్ ద్వారా ఈక్విటీ అంటే అందరికీ తెలుసుకునే స్టేజ్కి వచ్చేసాము. ఆప్షన్స్ అనేది అంటే ఈక్విటీకి అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం రకరకాల చాయిస్లు అనేది మాత్రం చాలా పెరిగిపోయాయి. అండ్ ఇంకొక మేజర్ తేడా ఏమొస్తుందంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఏజ్, ఇన్వెస్టర్స్ ఏజ్ ఇంతకుముందు 30-40 అంటే మార్కెట్స్లోకి ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్లు కానీ ఇట్లాంటివి వచ్చేప్పుడు బై ద టైం కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి అంటే 35, 40, 45కి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ లేట్లీ ఏమైంది, మంచి జాబ్స్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఇంజనీరింగ్ కాగానే ఆర్ డిగ్రీ కాగానే జాబ్స్ దొరుకుతుండడం వల్ల సో 20స్లోనే అందరూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా అలాగే పెరిగిపోయింది. అండ్ ఏమైందంటే ఇన్వెస్టర్స్ యొక్క ప్రొఫైలే మారిపోయింది. ఇంతకుముందు కన్జర్వేటివ్, తక్కువ రిస్క్, అందుకోసమే అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ట్రెడిషనల్ పాలసీస్ థ్రైవ్ అయ్యేటి. ఎవరు వచ్చినా అందరూ అవే ఇన్వెస్ట్, ఎందుకంటే దెర్ ఇస్ ఏ మీకు కంపల్సరీ ఇంత వస్తుంది, షూర్గా ఇంత వస్తుందనే మెంటాలిటీ అలా ఉండేది. బట్ యావరేజ్ ఏజ్ ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ది తగ్గిపోయింది. ఇప్పుడు ఇట్ ఈస్ క్లోజ్ టు 30 నౌ. అలాంటప్పుడు ఏమైందంటే రిస్క్ టేకింగ్ కేపబిలిటీ పెరిగిపోయింది, ఈక్విటీ వెళ్ళిపోయింది. అండ్ దాని నుంచి ఏంటంటే మచ్ మోర్ అగ్రెసివ్. మీరు ఈక్విటీలో కూడా చూసుకుంటే ఇంతకుముందు ఎక్కువ లార్జ్ క్యాప్, బ్యాలెన్స్డ్, మల్టీ క్యాప్ దగ్గర అయిపోయేవాళ్ళు. అక్కడి నుంచి ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి చూస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, సెక్టోరల్ ఫండ్స్, మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్. అంటే రిస్క్ టేకింగ్ కేపబిలిటీ అనేది 25 సంవత్సరాల్లో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. ఓవరాల్ ఏఎం పెరుగుతూ ఉంది, అమౌంట్ పెరుగుతూ ఉంది ఇన్వెస్టెడ్. బట్ చూస్తుంటే మాత్రం నా 8 to 9 ఇయర్స్ జర్నీ, సాలిడ్ జర్నీలో చూసుకున్నా కానీ ఇంతకుముందు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ కరెన్సీలే కానీ ఇవన్నీ కూడా కొంచెం దూరంగా ఉండే వాళ్ళందరూ. ఇప్పుడు వాటిని కూడా దే ఆర్ జస్ట్ ల్యాకింగ్. దాంతోపాటు లాస్ట్ 5 to 7 ఇయర్స్లో మనం చూస్తున్న ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలా అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా, అదొక ఏమంటారు డబ్బులు సంపాదించే ఎవెన్యూ లాగా అయిపోయింది. సంపాదనలో ప్రతి ఒక్కరి శాలరీలో ఇంతకుముందు గుర్తుండే ఒక కొన్ని సంవత్సరాల క్రితం లాటరీకి ఇంత పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ లాటరీకి బదులు అంత అమౌంట్ ఆప్షన్స్కి పెడతా ఉన్నారు. సో ఇది నా స్మాల్ టైంలో
చూసిన చేంజెస్ అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని మాత్రం అనిపిస్తూ ఉంది. అంటే ద మోర్ వి గో ఫార్వర్డ్ మోర్ రిస్క్ టేకింగ్, అంటే కొత్త ప్రోడక్ట్స్ లైక్ అందుకే చూసాం ఇప్పుడు ఎస్ఐఎఫ్ కూడా కొత్తగా వచ్చింది. అండ్ థ్యాంక్ఫుల్లీ యాసెట్సే కానివ్వండి ఆర్ అమౌంట్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు కాబట్టి స్లోగా పిఎంఎస్లు కానీ ఏఎఫ్లు కానీ అంటే కార్పస్ కూడా ఈజీగా అవైలబుల్ అవుతోంది. మనీ అవైలబిలిటీ కూడా అయిపోయింది. పెట్టిన రియల్ ఎస్టేట్లు పెరిగిపోయాయి. ఆర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచే కానివ్వండి ఒక 7-8 సంవత్సరాలు డీసెంట్గా చేస్తే నువ్వు పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. అందరికీ యాక్సెస్ ఉంది ఇన్ఫర్మేషన్. సో ఇంతకుముందు ఓన్లీ పెద్ద సిటీస్లోనే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు అలా కాదు. టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్లో కూడా పెద్ద పెద్ద ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్వెస్టర్కి చాయిస్ పెరిగిపోయింది, టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరిగిపోయారు. మనకు కూడా మన టైప్ ఆఫ్ క్లయింట్స్ని అంటే ఇంతకుముందు 1-2 రకాల సెగ్రిగేషన్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఒక 7-8 రకాల ఇన్వెస్టర్స్ని డైవర్సిఫికేషన్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మారిపోయారు. అంటే కొద్దిమంది కనబడేంత కన్జర్వేటివ్ కాదు, కొద్దిమంది కనబడేంత అగ్రెసివ్ కూడా కాదు. సో యూనిట్ మన అప్రోచ్ కూడా మారాల్సి వస్తుంది. మనం ఆఫర్ చేసేవి అడ్వైజ్లే కానివ్వండి వాటిని కూడా యూనిట్ టు, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కూడా డైవర్సిఫై అయినప్పుడు మన అడ్వైస్ కానీ మన ఎక్స్పర్టీస్ కూడా మల్టిపుల్ ఏరియాస్లో చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. సో ఇది అంటే ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే డైవర్సిటీ పెరుగుతూ ఉంది అండ్ రిస్క్ వైపు ఎక్కువగా వెళ్తాము అనేది మాత్రం నా అనుభవం ప్రకారం మాత్రం జరుగుతూ ఉంది. అంటే రిస్క్ ఎందుకు అని అంటారు? తెలిసి తెలియక పెట్టే పెట్టుబడుల వల్ల తెలిసి అంటే ఒకటి మీరు అన్న వెరీ వెరీ గుడ్ టాపిక్. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి అట్లీస్ట్ ఒకరిద్దరిని అడిగి చేసేవాళ్ళు. నీ ఫ్రెండ్ సర్కిల్లో అనుకోండి, నీ వర్క్ ప్లేస్లో అనుకోండి, మీ పేరెంట్స్, మీ చుట్టాలను అడగకుండా చాలామంది ఇన్వెస్ట్ చేయకపోయేవాళ్ళు. ఈవెన్ చిన్న అమౌంట్ అయినా సరే, ఒక చిన్న కమిట్మెంట్ ఆఫ్ ఎస్ఐపి అయినా సరే, ఒక ట్రెడిషనల్ పాలసీ నేను తీసుకున్నానని నలుగురు చెప్పేవాళ్ళు. ఇప్పుడు బికాజ్ అంతా మీ ఫోన్లోనే ఉంది కాబట్టి అండ్ కల్చర్ మన యాజ్ అ ఫ్యామిలీ సైజెస్ కూడా తగ్గిపోయాయి, రిలేషన్స్ కూడా చూసుకుంటే సో నీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ హ్యావ్ బికమ్ ప్రైవేట్. ఏదైతే వెస్టర్న్ కాన్సెప్ట్ ఉందో నీ యాసెట్స్, నీ యొక్క అర్నింగ్స్ ఇవన్నీ ఇంతకుముందు ఓపెన్ టు ఆల్. ఫస్ట్ మనం చుట్టాల దగ్గరికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే నీకు శాలరీ ఎంత ఇప్పటికీ అడుగుతారు, బట్ నీ శాలరీ ఎంత, నీకు ఇంకేమున్నాయని అడుగుతారు. అది కొంచెం తగ్గిపోయింది, పర్సనలైజ్డ్ అయిపోయింది. దాని తగ్గట్టు యాప్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు అకౌంటబిలిటీ ఆఫ్ అంటే నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అయితే పిల్లలు 25-30 ఏజ్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పట్లేదు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకోసం హైలీ అది అయిపోవడం వల్ల దే ఆర్ ఏబుల్ టు టేక్ అ రిస్క్. బికాజ్ ఇంతకుముందు అకౌంటబిలిటీ ఉండేది, నాన్నకు చెప్పి చేయాలి, అమ్మకి చెప్పి చేయాలి ఎక్కువ ఉండేది. ఆర్ అన్నదమ్ములకి ఎవరికన్నా నలుగురిని మంచి చెడు తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఇన్ఫర్మేషన్ వాళ్ళే చదువుతారు, వాళ్ళకేంది నాకే అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో దేర్ బై ఏంటంటే రిస్క్ వెదర్ అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా, ఆ ఫైనాన్షియల్ స్టేజ్కి కానివ్వండి, వాళ్ళ అర్నింగ్ స్టేజ్కి కానివ్వండి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్, నో బడీ ఈజ్ అంటే అడగట్లేదు, చేసేస్తున్నారు. బట్ ఐ సీ అడ్వైజర్స్ యొక్క అవసరం ఇప్పుడు ఎక్కువ ఉంది. అర్లియర్ యూ హ్యాడ్ ఏ సపోర్ట్ సిస్టమ్. ఇట్లా ఇంతమంది ఎక్కడన్నా వెళ్ళినా, ఫంక్షన్లో వెళ్ళినా, అరే నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒకరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు బికాజ్ హైలీ ఫ్రాక్షనలైజ్డ్ లైఫ్ కూడా ఇలా అయిపోయినప్పుడు నువ్వు ఒక అడ్వైజర్ని అంటే అందరు అంటారు అడ్వైజర్ పని తగ్గిపోయిందేమో, టెక్నాలజీ వచ్చింది వీటి ఏఐ వల్ల కానీ ఇట్లాంటి వాళ్ళ కాదు. నౌ ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ మనము ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక ఎత్తు, చేశాక దాన్ని అలాగే ఉంచుతూ కంటిన్యూస్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ సైకిల్స్, వొలటిలిటీ ఎలా ఉన్నా సరే, అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా, నువ్వు అనుకున్న గోల్ తగ్గట్టు నిలబడాలి అంటే మాత్రం యూ నీడ్ ఏ సంబడి యాజ్ ఎ మెంటర్. ప్రతి దాంట్లో మెంటరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్గా కూడా అంత పెరిగిపోయింది. సో ఇంత కొత్తగా ఎవాల్వ్ అయిన ప్రోడక్ట్స్ వచ్చినా మన రోల్ మాత్రం అలాగే ఉంటుందేమో అని నాకు మాత్రం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పండి. యాక్చువల్గా ఈ లాస్ట్ 25 ఇయర్స్లో మారుతున్న ఈ పరిణామాల వల్ల ఈ సొసైటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే సైకాలజీ మారుతుండడం వల్ల సో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ని ఐ కెన్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్.
అంటే ఇంకోలాగా చెప్పాలంటే ఫిక్స్డ్, నాన్ ఫిక్స్డ్ అని చెప్పొచ్చు. ఒకటి టాంజబుల్, ఒకటి ఇంటాంజబుల్. ఓకే. సో ప్రతి కేటగిరీలో కూడా ఈ టాంజబుల్, ఇంటాంజబుల్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కెరియర్ స్టార్ట్ అయ్యి నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది 2002, 3, 4 ఆ టైంలో 5లో. నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను మామూలుగా స్టాక్ మార్కెట్లో ఉండేవాడిని. సో స్టాక్ మార్కెట్లో ఉండి నేను ట్రేడింగ్ కూడా చేసేవాడిని. చేస్తున్నప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలే అప్పుడు 2005లో. సో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే నేను స్టాక్ బ్రోకర్, నేను ట్రేడింగ్ చేస్తాను, ట్రేడర్ అని చెప్పినప్పుడు అసలు ట్రేడర్ 2025లో చెప్తేనే భయపడతారు. అవును. నేను 2005లో చెప్పేవాడిని ఆమె ట్రేడర్ అని గర్వంగా. పారిపోయేవాళ్ళు Okay. లిటరల్లీ. నాకు అర్థమైపోయింది ట్రేడర్ అంటే అమ్మాయిని ఇవ్వరు, పెళ్లి కాదు. నాకు అర్థమైపోయింది లిటరల్లీ. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. వెంటనే నేను వెళ్ళి కార్విలోనే నా రెజ్యూమ్ సబ్మిట్ చేసి ఐ గాట్ ఎ జాబ్ దేర్. ఓకే. సో ఎందుకు అంటే నా ప్యాషన్, ప్రొఫెషన్ రెండు ఒకటే కావాలి. ఓకే. అది ఎక్కడ పాసిబుల్, నేను ఎక్కడ వర్క్ చేస్తాను, నా ప్యాషన్ ఏంటి, అదే రెండు ఒకటే అయితే స్కైజ్ ద లిమిట్. అలాగా నేను ఆ టైంలో ట్రేడింగ్ అనేది ఒక బూతు 20 ఇయర్స్ బ్యాక్. సో అక్కడ నుంచి ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు ఎలా వెళ్ళిపోయామంటే ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ట్రేడింగు, ఎస్ఐపి ఇవి కామన్ అయిపోయాయి. చూసారు ఎంత మారిపోయిందో లాస్ట్ 20 ఇయర్స్లో. నెంబర్ 2, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అందరూ రియల్ ఎస్టేట్ అంటే మీరు చెప్పినట్టుగా ఒక ల్యాండ్, స్థలము, పొలము, భూమి, ప్లాట్ మాత్రమే కాకుండా దాన్ని కూడా నాన్ ఫైనాన్షియల్ నుంచి ఫైనాన్షియల్గా తీసుకొచ్చేసారు. రీట్స్, ఎస్, ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసాయి. ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత మీకు ఏఐఎఫ్లో స్పెషల్లీ టు రియల్ ఎస్టేట్ ఏఎఫ్ ఉన్నాయి. అంటే వాళ్ళు మన దగ్గర తీసుకొని పూల్ చేసి రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లెండింగ్ చేస్తారు. 3 ఇయర్స్ టైం లైన్, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ప్రకారంగా మనకు వచ్చేస్తుంది. నా మైండ్ సెట్ రియల్ ఎస్టేట్ అయితే నాకు రియల్ ఎస్టేట్ ఏఎఫ్ ఉంది. అంటే ప్రతిదీ చూసారు కదా, ఫిక్స్డ్ అసెట్ని ఫైనాన్షియల్స్లోకి మార్చేసి ఆ ఫైనాన్షియల్ అసెట్లో కూడా మన థాట్ ప్రాసెస్కి అనుగుణంగానే ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చేసారు. సో ఓవరాల్గా మనం డివైడ్ చేస్తే అసెట్ క్లాసెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ 5 రకాలుగా ఉంటాయి. వన్ ఈజ్ ఫస్ట్ రియల్ ఎస్టేట్, సెకండ్ వన్ ఈజ్ గోల్డ్, సిల్వర్, థర్డ్ వన్ ఈజ్ పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ అలాంటివి, 4 ఇన్సూరెన్స్, 5 క్యాపిటల్ మార్కెట్స్. ఈ 5 కూడా గత 50 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పుట్టిందే 1978లో. అప్పుడు ఉంది, గోల్డ్ సిల్వర్ ఉంది, బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇన్సూరెన్స్ పాలసీ 1956 నుంచి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇది ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్పీడ్ ప్రకారంగా వాటి గ్రోత్ ప్రకారంగా మన సైకాలజీ మారుతున్న ప్రకారంగా అది ఇవాల్వ్ అవుతూ వస్తున్నాయి. అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు ఇండియన్ హౌస్ హోల్డ్ చేసే ఒక అసెట్ క్లాసెస్ డివైడ్ చేస్తే మోర్ దెన్ 70% రియల్ ఎస్టేటే ఉంటుంది. ఇంకా ఒక 20% గోల్డ్, క్యాష్ అవి ఉంటాయి. ఇక రిమైనింగ్ 10% అందరు కొట్టుకోవాలి. అంటే రిమైనింగ్ అన్ని ఐ మీన్ టు సే క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, లేకపోతే ఇన్సూరెన్స్ అవన్నీ 10% ఫిట్ అవుతాయి. బట్ 90% ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ ఇప్పటికి కూడా ప్రిడామినెంట్లీ రూలింగ్ ది అసెట్ క్లాసెస్. కానీ దాంట్లో వచ్చేప్పటికీ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టరు, నా సైకాలజీ ఏంటి, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి దీన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దీని నుంచి నా ఇన్కమ్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా మన మారుతున్న జీవన ప్రమాణాలు బట్టి, మారుతున్న మన సాంఘిక నేపథ్యం బట్టి మారిపోతూ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ 40-50 ఇయర్స్ బ్యాక్ జాయింట్ ఫ్యామిలీస్, నేను, మా నాన్న, వాళ్ళ తమ్ముడు, మా పెద్దమ్మ, చిన్నమ్మ, పిన్నమ్మ, నానమ్మ, అమ్మమ్మ, తాతలు అందరు కలిసి ఉండి అందరినీ చూసుకుంటూ ఒక పెద్ద ల్యాండ్ హోల్డింగ్ పెట్టుకొని మొత్తం కమతాలన్నీ ఉండేవి, పెద్ద పెద్ద హోల్డింగ్స్. వచ్చిన దానితో అందరూ హ్యాపీగా బతికేవాళ్ళు. ఓన్లీ ఒకటే ఆదాయం అగ్రికల్చర్. అందరు కలిసి పనిచేసేవాళ్ళు కుటుంబం. ఇప్పుడు లేదు కదా అది. ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్న, అయిపోయింది. వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, ఒక ఫ్యామిలీ. ఇక వాళ్ళకు రియల్ ఎస్టేట్లో, వాళ్ళకి అగ్రికల్చర్లో స్కోపే లేదు ఇప్పుడు అసలు. ఇదివరకు ఇంటికి ఒక టీవీ పోయి ఇప్పుడు రూమ్కి ఒక టీవీ అయిపోయింది కదా. ఇదివరకు ఇంటికి ఒక ఫోన్ పోయి ఇప్పుడు మనిషికి ఒక ఫోన్ అయిపోయింది. ల్యాండ్లైన్ ఉన్నప్పుడు ఇంటికి ఒక ఫోన్ ఉండేది, మా అందరికి ఒకటే నెంబరు. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా, మనిషికి 2 నెంబర్లు అయిపోయింది. పర్సనల్ నెంబర్ ఒకటి, అఫీషియల్ నెంబర్ ఒకటి. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. సో ఈ చేంజ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్లో కూడా వచ్చేసింది. ఇన్స్టెంట్ రాటిఫికేషన్ కావాలి నాకు, ఇప్పుడు కొని నెక్స్ట్ జనరేషను, మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళ కోసం లేదు, అది కావాలి. బట్ నాకు కూడా కావాలి. అడాప్ట్ చేసుకోకపోతే జరిగే నష్టాలు ఏంటి? ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి కదా, ఆ మార్పులో నువ్వు మారితేనే కొనసాగుతావు. మార్పు ఒకటే శాశ్వతమైంది. నువ్వు మారకపోతే నువ్వు సిస్టమ్ నేను మార్చేస్తుంది. ఎగ్జాంపుల్, నా దగ్గరికి 2 డేస్ బ్యాక్ ఒక క్లయింట్ వచ్చాడు. ఆయన వయసు 72-73 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు మన హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల లోపులోనే, అంటే అరౌండ్ 100 కిలోమీటర్ ఉండొచ్చు, 50-100 లోపులోనే మంచి, అంటే హైదరాబాద్కి ఇక నెక్స్ట్ ఇక అది ఒకవేళ ఒక 10 ఏళ్ళ తర్వాత బహుశా కలిసిపోవచ్చు హైదరాబాద్లో. అలాంటి ప్రాంతంలో 15 ఎకరాల ల్యాండ్ ఉంది ఆయనకు. ఆయన కొన్నది 2000 సంవత్సరంలో. అప్పుడు మొత్తం కలిపి కొన్నది 10 లక్షలు కూడా లేదు. మొత్తం కలిపి 15 ఎకరాలు కలిపి 10 లక్షలు కొనేశాడు. టుడే ఈచ్ ఎకర్ ఈస్ 2 crores ఇంటూ 15 acres, 30 crores ఆసామి రెడ్డిస్ వాళ్ళు. వాళ్ళ ఖాందాన్లో, వాళ్ళ ఒక కుటుంబం నేపథ్యంలో ఎవరు చూడు, అరే రెడ్డి గారు మీకేంటి, మీరు ఒక
ఒక అది అని ఆయన్ని పొగుడుతుంటారు. అది విని ఆయన కూడా ట్యాపింగ్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ కొడుకు జాబ్ పోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, దగ్గర 1.5 లక్ష జీతం వాళ్ళ కొడుకుది, జాబ్ లేదు, అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి ఆయనకు, లేవు 5 లక్షలు, కొడుకుకు జీతం లేదు, ఎంత ఆస్తున్నా కానీ 30 కోట్ల ఆసామి, దాని నుంచి నాకు 5 లక్షలు కావాలంటే పరిస్థితి లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇక ఏమైనా పేర్లు పెట్టండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 30 కోట్ల దాంట్లో 1 ఎకరం అమ్ముదామని 6 నుంచి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అక్కడ రేట్ నడుస్తుంది 2 కోట్లు, ఈయన అంతే చెప్తాడు కదా. ఇప్పుడు అక్కడ వచ్చేసి 1.5 కోటి మించి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే బయ్యర్ లేడు కాబట్టి. బయర్స్ లేరు. ఎందుకు బయ్యర్ లేడు? డిమాండ్ లేదు కాబట్టి. డిమాండ్ ఎందుకు లేదంటే ఫ్లో అవ్వట్లేదు మనీ, క్యాష్ ఫ్లో ఎక్కువ ఉండి నాకు కావాలి అందరూ అడుగుతూ ఉంటే డెఫినెట్లీ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది. కానీ అక్కడ మనస్తత్వం ఎలా ఉంటుంది? అగైన్ సైకాలజీ కమ్స్ ఇంటూ పిక్చర్. 2 కోట్లు అమ్మిన ప్రాంతంలో నా ల్యాండ్ నేను 1.5 కోటికి ఎలా అమ్మాలి? సరే రెడీ అయినా సరే ఒకటి తీద్దామని బ్లాక్ వైట్ ఇష్యూ, ఎవరు కూడా 1.5 crore వైట్ ఇచ్చుకునే పరిస్థితి లేదు. అక్కడ ఆయన కొన్న దాని ప్రకారం తీసుకుంటే ఇప్పుడు అమ్మితే ట్యాక్స్ బాగా కట్టాలి, ఈయన బాగా ప్రాబ్లం. కొనుక్కునేవాడేమో నేను వైట్ ఇవ్వను బ్లాక్ ఇస్తాను అనేది ప్రాబ్లం. ఆ క్యాష్ ఏం చేయాలి? నాకు వైట్ మనీ లేకపోతే ఎట్లా, నాకు ఈ ప్రాబ్లం. డబ్బులు లేవు చేతిలో. నా దగ్గరికి వచ్చాడనమాట, మీ వీడియో చూశానండి, అసలు నాకు చాలా కనువిప్పు అయింది. నేను ఈ పని ఒక 15-20 అంటే నేను 60కి ముందు చేసి ఉండాల్సింది, అట్లీస్ట్ నేను ఫైనాన్షియల్ అసెట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని. మీరు అన్నారు కదా మారకపోతే ఏమైందో, ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. అసలైన అవసరం వచ్చినప్పుడు మీ ఆస్తి కూడా మీకు పనికి రాకుండా మీరు చాలా ఈ విషయం అడగండి, వీడియో చూస్తున్న వాళ్ళకు వాళ్ళ యొక్క నేపథ్యం చెక్ చేసుకోండి. నేను బోల్డ్ ఎగ్జాంపుల్స్. నాకు ఇంకో క్లయింట్ వచ్చాడు, ఆయన జీతం వచ్చేసి యాజ్ ఒక కంపెనీలో 40,000 జీతం, వాళ్ళ వైఫ్ టీచరు 60,000 జీతం, 2 పిల్లలు, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని కోరిక. వాళ్ళకు మియాపూర్లో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఒక ల్యాండ్ కొన్నారు 2 లక్షలు పెట్టి, ఇవాళ దాని వాల్యూ 4 కోట్లు ఉంది. అమ్ముదాం అంటే కొనేవాళ్ళు లేడు, ఇల్లు సొంత ఇల్లు, రోడ్ పక్కన ఉంది, రోడ్ వేసి కిందికి వెళ్ళిపోయింది, అందులో ఉండాలంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఇది తీసేసి ఫ్లాట్కి వెళ్ళామా, డబ్బులు లేవు, 60,000 సరిపోవట్లేదు, అక్కడంత డబ్బులు పెట్టుకున్నారు. లిటరల్లీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళ ప్లాట్కి అటొకటి ఇటొకటి ఉంది, ఇతను ఒక రేట్ చెప్తున్నాడు, అతను ఒక రేట్ చెప్తున్నాడు, అతను ఒక రేట్ చెప్తున్నాడు, ముగ్గురు సెట్ అవ్వట్లేదు, అమ్ముడు పోవట్లేదు, డబ్బులు లేవు. కానీ ఆసామి బంధువర్గంలో అంతా మీకేంటి ల్యాండ్ ఉంది, మీకేంటి ల్యాండ్ ఉంది అని చెప్తారు. కానీ పరిస్థితి ఏంటి? రియల్ అవసరం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? డబ్బులు లేవు, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ వైఫ్ది, అర్జెంటుగా 10 లక్షలు కావాలి, నో మనీ. సో ఇప్పుడు ఏదైతే మారుతున్న పరిణామాలలో నువ్వు మారకపోతే ఆ మారుతున్న పరిణామాలు నిన్ను మార్చేస్తాయి. అవును. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క అవసరాలు, రిక్వైర్మెంట్స్, నీడ్స్ ప్రకారంగా మన అసెట్ క్లాసెస్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రీట్స్ అని, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఏఐఎఫ్స్ ఎందుకు వచ్చాయి? 3 years లిక్విడిటీ, అండ్ మనకు ఒక ప్యాషన్ రియల్ ఎస్టేట్. ఎస్, రిలేటెడ్ టు దట్ మీ ప్రాజెక్ట్ ఒక దగ్గర బదులు 100 ప్రాజెక్టు డివైడ్ అవుతుంది. ఆ 100 ప్రాజెక్టు డివైడ్ అయిపోయి నీ డబ్బులు అన్ని చోట్ల వెళ్తాయి. ఒక్కొక్క ప్రాజెక్టు మెచ్యూర్ అయిన కొద్దీ మీకు వస్తుంటుంది, డివిడెండ్ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో నేను ఫిట్ అంటే నాకు ఒక సైకాలజీ ఉంటుంది, రియల్ ఎస్టేట్ అయితే పడదు ఎప్పటికీ, రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతూ ఉంటుంది, రియల్ ఎస్టేట్ అయితే ప్రాబ్లం ఉండదని ఆ సైకాలజీ ప్రకారంగా ఉంటుంది. మరి అదే సైకాలజీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అప్లై చేయరు అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ఒడిదుడుకులు, పడిపోద్ది, అమ్మ ఇప్పుడు మార్కెట్ పడుతుందా 2 days నుంచి కాల్స్ జనాలందరూ. అరే దీన్ని ఎందుకు చూస్తారు మీరు? సో మీరు ఇన్వెస్ట్ చేసింది ఎప్పటి కోసం? ఒక 5 years కదా, అప్పుడే చూడండి. ఇలా రోజు లెక్కేస్తుంటే 100 రూపాయలు 200 కాదు కదా, అది మైనస్ అయితే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇది నోషనల్ లాస్, డోంట్ కన్వర్ట్ ఇంటూ యాక్చువల్ లాస్. ఎప్పుడు యాక్చువల్ లాస్ కన్వర్ట్ చేస్తాం? లాస్ చేసి అమ్ముకుంటే. కనుక అలా చేయొద్దు. ఇది ఎంత సైకాలజీ. ఆ సైకాలజీ ఆఫ్ మనీని అర్థం చేసుకునేది ఒక అడ్వైజర్గా నేను అంతా వాళ్ళకి మా ఆఫీస్లో కూడా రీసెంట్గా ఓపెన్ చేసిన ఆఫీస్లో అన్ని సైకాలజీ ఆఫ్ మనీ గురించి నేను పోస్టర్స్ చెక్ చేశాను. ఒక్కటి కూడా అదర్ దాన్ సైకాలజీ లేదు. ద పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు 80% ఈజ్ యువర్ బిహేవియర్, 20% ఈజ్ మార్కెట్ పర్ఫార్మెన్స్. అంతే. కింగ్ అంతే. ఇప్పుడు మీకు నార్మల్గా రిలయన్స్ నిప్పాన్ గ్రోత్ ఫండ్ గత 30 ఏళ్లలో 1 lakh పెడితే 4 కోట్లు వచ్చింది, నిజమే కదా? అది ఇన్ఫోసిస్ ఐపీఓలో 10,000 పెడితే 5-6 కోట్లు అని చెప్తుంటారు, నిజమే కదా? ఎంతమంది తీసుకున్నారు ఇది అంటే? అదే పెద్ద ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. కానీ అదే రియల్ ఎస్టేట్లో మా తాతలు మా నాన్నలు హోల్డ్ చేసిండ్రు, ఇవాళ నా ల్యాండ్ ఉంది, మా తాత 100 ఎకరాలు ఉండే, మా నాన్న 10 ఎకరాలు చేశాడు, నేను 2 ఎకరాలు ఉంచుకున్నా, అంతే కదా? మరి ఆ 2 ఎకరాలు ఉన్నాయి కదా, ఉండబట్టే కదా ఇవాళ ఎకరం 2-3 కోట్లు ఉంది. మరి అది లేకపోతే అది ఉండేది కాదు కదా. సో ఇదంతా కూడా అగైన్ రిలేటెడ్ టు సైకాలజీ. కనుక మీరు చెప్పినట్టుగా మారుతున్న అసెట్ క్లాసెస్ ప్రకారంగా సొసైటీలో మారుతున్న నేపథ్యాలు, ఆర్థిక నేపథ్యం అవ్వచ్చు, సాంఘిక నేపథ్యం అవ్వచ్చు, మన ఫ్యామిలీస్ నేపథ్యం అవ్వచ్చు, అన్నిటి ప్రకారంగా మనం మారకపోతే సిస్టమ్ మనల్ని మార్చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు మన పిల్లలు ఎగ్జాంపుల్, మన ఒకప్పుడు చిన్నప్పుడు మీకు గుర్తుంటే అబ్బాయి పుడితే ప్లస్ అని,
అమ్మాయి పుడితే మైనస్ అనేవాళ్ళు. యాక్చువల్లీ రాంగ్ అది, బట్ అలాంటి నోషన్ ఉండేది మన చిన్నప్పుడు. అంటే 30 years బ్యాక్ చెప్తున్నా. ఇవాళ ఎవరైనా చెప్తారా అట్లా? ఆ క్వశ్చనే లేదు అసలు. క్వశ్చన్ లేదు. అమ్మాయి పుడితేనే మంచిది అనుకుంటున్నా. అమ్మాయిలే బాగా చూసుకుంటున్నారు. నిజంగా మంచిది అది. అమ్మాయి మనల్ని ప్రేమిస్తుంది, నాకు కూతురు కావాలని తప్పించేవాళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చేంజ్ అయ్యారా లేదా? మరి 30 ఏళ్ల క్రితం నాకు చాలా గుర్తు, అబ్బాయి పుడితే ప్లస్ అమ్మాయి పుడితే మైనస్ అని చెప్పేవాళ్ళు. ఎవరు? మన నానమ్మల తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే రీజన్, కట్నం ఇవ్వాలి, అక్కడ కట్నం వస్తుంది. ఇవాళ అసలు కట్నానికి రిలవెన్సే లేదు. అమ్మాయి దొరికితే సాలరా దేవుడా అనే పరిస్థితి ఉంది. మారిపోలా? మరి మారిపోలా? మరి ఇప్పుడు ఎవరు కూడా ఆలోచించట్లే కదా. ఓకే, నౌ కమింగ్ టు అబ్బాయి. సో అబ్బాయి పుడితే నా లైఫ్ సెటిల్, నాకు కట్నం ఇవ్వక్కర్లే, కట్నం వస్తుంది, నాకు నా రిటైర్మెంట్ లైఫ్ సెటిల్. చెప్పండి ఒక్కరినైనా సరే, నాకు అబ్బాయి ఉన్నాడు, నేను ఇంకా హ్యాపీ బిందాస్, మా అబ్బాయి నన్ను చూసుకుంటాడు, మా అబ్బాయి నా రిటైర్మెంట్ ఫండ్ అని ఒక్కరిని చెప్పండి చూద్దాం. ఒక్కరు చెప్పరు, ఛాన్సే లేదు. అమ్మాయి ఉంటే ప్రేమిస్తారు, అట్లీస్ట్ దే డోంట్ ఆస్క్, టేక్ కేర్. అబ్బాయి దగ్గర అది లేదు, నాకు ఇవ్వడు. అంటే నా కోసం నేను కష్టపడాలి, మా పిల్లల్ని చదివించి పెద్ద ప్రయోజకుల్ని చేసి వాడు సెట్ అవ్వడం కోసం కూడా నేనే కష్టపడాలి. అది నా బాధ్యత. కానీ నేను వాడికి బరువే తర్వాత కదా, నేను బరువు అవుతున్నాను. మరి మారిపోలా? ఇది కూడా మన 20-30 ఏళ్ల క్రితం ఉమ్మడి కుటుంబాలు, అగ్రికల్చర్ నేపథ్యం ఉన్నప్పుడు ఇలా లేదు. అప్పుడేంటి, ఒక కుటుంబంలో మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, హీరో జులాగి తిరుగుతూ ఉంటాడు, పెద్ద కుటుంబం ఉంటుంది, వదిన వెనకేసుకొస్తుంటుంది, ఆ పరిస్థితి ఉంటుంది. ఇవాళ లేదు కదా అలాంటిదన్నీ కూడా. సో మారిన పరిస్థితుల్లో మనం మారకపోతే సిస్టమ్ మనల్ని మార్చేస్తుంది. కనుక ఇప్పుడు అందుకనే నేను ముందు చెప్పాను, ఫైనాన్షియల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఆ ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే లిక్విడిటీ. లిక్విడిటీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నాకు మ్యూచువల్ ఫండ్ నచ్చే ఏకైక లక్షణం ఏంటంటే లిక్విడిటీ. నువ్వు ఏదైనా కానీ, ఇప్పుడు ఈయన పరిస్థితి ఉంది, ఆయన ₹1 కోటి 2 కోట్ల ల్యాండ్ది 1.5 కోటికి అమ్మడానికి సిద్ధపడ్డాడు. అంటే 25% డిస్కౌంట్ చేసేసాడా? 2 కోట్లది 1.5 కోటికి. బట్ స్టిల్ నో బడీ ఈస్ బయింగ్. దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎవరు బై చేయట్లేదు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. అదే మ్యూచువల్ ఫండ్లో సేమ్ ₹1 కోటి ఉంటే తగ్గిపోయింది అందాం, 70 లక్షలు 5 లక్షలు వస్తాయిగా, మళ్ళీ రిమైనింగ్ వస్తే పెరుగుతాయిగా. అవి ఎంత అవసరం అంత తీసుకొని మిగతా వదిలేయండి, పర్వాలేదు. పాజిటివ్ ఉన్న ఫండ్ తీసుకోండి. పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తాం మేము ఎక్కువ. ఆ పాజిటివ్ ఏదో ఫండ్ ఉంటుంది, కొంచెం డెట్ పెడతాం అందులో, అది తీసుకోండి, వాడుకోండి, రిమైనింగ్ పెరుగుద్ది, వస్తుంది కదా. ఇప్పుడు 2 కోట్లు 1 ఎకరం కదా, ఎకరం అమ్మితే 70 లక్షలు కదా. దానికి మళ్ళీ అమ్మితే దానికి దారిపోదు, కొనడు, ఇది ఇక్కడికి తీసేయాలి, అదర్ కాంప్లికేషన్ చాలా వస్తాయి. అదర్ కాంప్లికేషన్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నో బడీ ఈస్ దేర్ టు బై, బికాస్ నో మార్కెట్ రైట్ నౌ. మరి కంపేర్ చేయండి ఇప్పుడు. మరి మారిన అసెట్ క్లాసెస్లో నువ్వు మారపోతే పరిస్థితి ఏంటి? ఆయన వచ్చిందని నాకు చెప్తూ నాకు చాలా బాధ అనిపించింది. అరే, ఇంత పెద్ద ఆసామి ఉండి, ఆయన అన్నీ ఉండి కూడా పరిస్థితి ఏంటి? టైంకి డబ్బులు లేవు. ఆయన కొడుకు పాపం, ఆయనకు జాబ్ పోయింది బికాస్ ఆఫ్ దిస్ ఐటీ ఇష్యూస్ వల్ల. సో వాళ్ళ కొడుకు అవసరం ఉంది, డబ్బులు లేవు, పరిస్థితి ఇది. సో అప్పుడు నువ్వు మారి ముందు నుంచి కూడా కొంచెం ఎస్ఐపి చేస్తుంటే, మొన్న నాకు 3 days బ్యాక్ ఫోన్ చేశాడు. ఆయన చెప్తున్నాడు, సార్ మీరు చెప్పిన ప్రకారంగా మేము మెల్లమెల్లగా, నేను మా ఆవిడ జీతంలోంచి కొంచెం సిప్పేస్తున్నా, నాకు ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది, ఇప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళగలని. నాకు జాబ్ రాగానే ఇమీడియట్లీ 30% ఆఫ్ మై సాలరీ ఐ విల్ డెడికేట్ టు ఎస్ఐపి అని ధైర్యంగా చెప్తున్నాడు. ట్రైయింగ్ ఫర్ జాబ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పాను. సో వైఫ్కి వచ్చిన సాలరీలో కనీసం వాళ్ళు ఇప్పుడు తినక బతకగలుగుతున్నారు కదా. మరి ఆ పరిస్థితి ఉందా? అన్ని అసెట్ క్లాస్ తీసుకెళ్ళి భూమిలో పెట్టేసి, అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఒక దగ్గర గోల్డ్ గురించి పెట్టుకుంటే ఓకే, నువ్వు రిచ్ అవుతావు. బట్ ఆ రిచ్ ఏంటి? అసెట్ రిచ్. బట్ వాట్ అబౌట్ ద క్యాష్ పూర్ అవుతారు. బట్ దిస్ ఈజ్ ద వన్ విచ్ ఫీడ్ యూ. మరి ఆ ఫీడింగ్ పోతుంది. పిల్లల ఎడ్యుకేషన్ కావాలి, ఇదే పైసలు కావాలి కదా. కనుక మనం కూడా మారుతున్న అసెట్ క్లాస్ ఏవైతే జరుగుతున్నాయో మారుతూ ఉండాలి. యా సార్ చెప్పండి. సో అదే ఇందులో ఇంకొకటి ఏంటంటే, మనము అసెట్స్ కూడా మారిపోతుంది ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉండేది. ప్రతి యాసెట్కి నువ్వు ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకునే వాళ్ళం, వెదర్ ఇట్స్ గోల్డే కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి. సో ఇంకొక ఈ 25 yearsలో జరుగుతుంది ఏంటంటే, ఎమోషన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ నుంచి పక్కకు వెళ్తూ ఉన్నాయి. నిజంగా వెళ్తున్నాయి అంటారా? వెళ్తూ ఉన్నాయి పక్క. అంటే చాలామంది ఓన్లీ రియల్ ఎస్టేట్కు ఓల్డ్ రియల్ ఎస్టేట్, అది కూడా ఏమంటారు, వాళ్ళు కొన్నది కాకుండా ఫ్యామిలీ ద్వారా వచ్చింది, యాన్సెస్ట్రల్గా వచ్చిన దానికి మాత్రమే ఎమోషనల్ కనెక్షన్స్. కానీ ఈ ఇప్పుడు కరెంట్లీ 30sలో ఉన్న వాళ్ళు, 40sలో ఉన్న వాళ్ళు మాత్రం ఎమోషన్స్ని పక్కన పెట్టి అవసరం తగ్గట్టు ఒకటి రియాలిటీ మాత్రం స్టిల్ ఈ జనరేషన్ కూడా రియల్ ఎస్టేట్లో పెట్టి లిక్విడిటీ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు కూడా అంతే, యాసెట్ రిచ్ ఆన్ పేపర్, క్యాష్ పూర్. అవసరం వచ్చినప్పుడు లిక్విడిటీ మాత్రం మళ్ళీ వెతకాల్సిందే. అందుకోసమే ఆ లిక్విడిటీ లేకనే మీకు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, మిగిలిన రకరకాల లోన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే, పేపర్ మీద అన్ని యాసెట్స్ ఉంటాయి, క్యాష్ రూపంలో ఏది అవసరానికి పిల్లల ఫీజుకి సడన్గా కట్టాలన్నా, లేకపోతే ఇంకేదన్నా హాస్పిటలైజేషన్ కానీ, ఇంకేదన్నా ఒక ఖర్చులకి, ఇప్పుడు కొత్తగా పియర్ ప్రెషర్ చాలా పెరిగిపోవడం వల్ల అట్లాంటి సడన్ ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు, ఈ వేటికి కూడా కావాల్సింది లిక్విడిటీ.
యా. లేనప్పుడు కంపల్సరీ చేస్తున్నారు. సో, ఇటు లోన్ అవైలబిలిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఏమంటారు ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఏంటంటే ఎక్కువగా ఆలోచించట్లేదు. కావాలంటే దొరుకుతాయిలే అని. తీసుకెళ్ళి అన్నీ కూడా స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఒక ఫ్లాట్‌లోనో, ఒక ల్యాండ్‌లనో ఎక్కడో పెడతా ఉన్నారు. ఆ ల్యాండ్ ఎన్ని రోజుల్లో పెరుగుద్దో తెలీదు. వెదర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదో తెలీదు. సో, పీపుల్ ఆర్ డూయింగ్. కాకపోతే ఒక్కటి నా అంటే మంచి థింగ్ ఏం జరుగుతుంది, మార్పు జరుగుతుంది ఏందంటే మాత్రం ఎమోషన్స్ తక్కువ అవుతా ఉన్నాయి. ఏదైనా యాసెట్స్ పెట్టుకుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వట్లేదు. చాలామంది ప్రాగ్మాటిక్‌గా గూడా పెరుగుతా ఉంది. హోప్‌ఫుల్లీ ఇది ఇలాగే సిట్యుయేషన్ కంటిన్యూ అయితే మంచిది. నెక్స్ట్ జనరేషన్‌కి ఏంటంటే ఎక్కడైతే మేక్ సెన్స్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ మంచి నీ మైండ్ సెట్‌కి తగ్గట్టు కొంచెం లిక్విడిటీ ఉండేట్టు ఆర్ అవసరానికి ఎప్పుడంటే అప్పుడు అమ్మగలిగినప్పుడు అంటే అటాచ్‌మెంట్ బలవంతంగా ఉంచాలి అనే అవసరం తగ్గిపోయింది. అవును. ఈవెన్ పవర్ డైనమిక్స్ కూడా ఫ్యామిలీలో చూస్తే ఇంతకుముందు తండ్రి పెద్దవాళ్ళు చెప్పింది మోర్ ఆర్ లెస్ ఫైనల్‌గా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి పిల్లలు జాబులు చేస్తా ఉన్నారు. పిల్లలు ఏది చెప్తే అది కరెక్ట్ అనే స్టేజ్ చాలా ఫ్యామిలీస్‌లో మిడిల్ క్లాస్ అండ్ స్టేజ్‌లో వచ్చేసింది. అందరికీ వచ్చేసింది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది డైనమిక్ అయిపోయింది. ఇంతకుముందు ఒకే రకమైన మూస పద్ధతిలో అందరూ ఇదే అనుకున్నప్పుడు కూడా దేర్ ఈజ్ ఎ వెరైటీ నౌ. అందుకే మనం ఈ కొత్త ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెదర్ ఇట్ ఈస్ నేనేదైతే మనం అన్నామో గ్యాంబ్లింగ్ టైప్ అనుకున్నా గానీ బట్ రిస్క్ ఎక్కువుండి, వోలటైల్ ఎక్కువుండే యాసెట్స్‌లో కూడా పెట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఎమోషన్స్ తగ్గిపోయాయి. ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ పెరిగిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా తొందరగా పెరగాలి. అందుకే యాక్చువల్లీ హ్యూజ్ సర్ప్రైజ్ ఏందంటే అందరూ నమ్మందేంటంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ఇన్వెస్టర్స్‌లో క్రిప్టోలో ఇన్వెస్టర్స్‌లో ఇండియానే 50%. అబ్బో! ఓకే. అది ఈ నంబర్ చెప్తే ఎవరు నమ్మరు. బట్ యెస్ ఇట్ ఈస్. సో, అంతమంది ఎందుకు చేస్తున్నారంటే ఇట్ ఈస్ సీక్రెటివ్. ఎవరికీ తెలీదు. హైలీ పర్సనలైజ్డ్. నీ యాప్ బేస్డ్. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. సో, గోయింగ్ ఫార్వర్డ్ కూడా మన ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్‌లోనే గానీ, అవి కూడా అంతే. మొత్తం డిజిటలైజ్ అయిపోయాయి. యాప్ బేస్డ్ వచ్చేసాయి. యూపీఐ ఆథెంటికేషన్ వచ్చేసింది. అందుకోసమే ఈ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువైపోయాయి. సో, రీజన్ ఏంటి హైలీ పర్సనలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. నువ్వు ఈవెన్ ఒక ఆటో డ్రైవరు, ఒక క్యాబ్ డ్రైవరు లాస్ట్ వీక్ నేను ఆస్ట్రేలియా నుంచి వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ అయితే డ్రాప్ చేశారు. సో, హి వాస్ సేయింగ్ అంటే తను మొదలు చిన్న ఒక 20,000 నెలకు డ్రైవర్‌గా పనిచేసి, ఆ తర్వాత ఒక క్యాబు, ఇంకో క్యాబ్ తీసుకొని ఇప్పుడు 4 క్యాబ్స్. ఓకే. ఐటీ జాబ్ వదిలేసి. ఓకే. హి హ్యాడ్ 75,000 సాలరీ ఉన్న ఐటీ జాబ్ వదిలేసి తన ఓన్ కార్ నడుపుతూ ఇంకొక 4 తీసుకొని ఫుల్లీ ఇన్వెస్ట్ చేస్తాడు. నెలకి 60,000-70,000 ఎస్ఐపీలు చేస్తాడు. ఓకే. ఓకే. సో, అంటే జనాలు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. బయటికెళ్ళాల్సిన అవసరం లేకుండా నాకు డ్రైవింగ్ అవన్నీ బయటకొచ్చాయి సార్. నేను బయటికెళ్ళి ఏం చేస్తాను అంటే మైండ్ సెట్ మారుతా ఉంది. పీపుల్ ఎమోషన్ జాబ్‌తో గానీ, ల్యాండ్స్‌తో గానీ ఎమోషన్స్ తక్కువ పెట్టుకొని హోప్‌ఫుల్లీ ఇది ఇలాగే అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లా ఎమోషన్ పెట్టుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాసెట్స్‌కి. మనం చూస్తా ఉంటే వేరే కంట్రీస్‌లో కానియండి, ఎవాల్వ్డ్ ఎకానమీస్‌లో చూసుకుంటే ఎమోషనల్‌గా కన్నా ప్రాగ్మాటిక్ ఎక్కువ ఉంటది. నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. మా వాళ్ళు కొన్నారు. నా ఫస్ట్ ఇల్లు, సెకండ్ ఇల్లు అనే కన్నా కూడా ఎక్కడ బెటర్ రిటర్న్స్. నాకు గోల్డ్ ఉంది. బట్ తాతల నుంచి వచ్చింది. మా ఇంట్లో 2 కిలోల బంగారం ఉంది. అది బంగారం ఉంటుంది. బట్ అప్పులు కూడా ఉంటాయి. యాహ్! ఎందుకంటే ఆ బంగారం ఎమోషనల్‌గా నువ్వు కనెక్ట్ అవుతావు. సో, ఇట్లా ఎమోషన్ పక్కన పెట్టి అప్పులు చేయకుండా మోర్ ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతున్నాయి. దట్ ఈస్ అనదర్ గుడ్ సైన్. అంటే ఎప్పుడు ఓన్లీ నెగెటివే కాదు, పాజిటివ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందుకే మన యాసెట్స్ కూడా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ యాసెట్స్ కూడా సార్ చెప్పినట్టు 80,00,000 కోట్లు దాటాయి. మొత్తం ఫైనాన్షియల్ యాసెట్స్ రకరకాల యాసెట్స్ అంటే 3,00,000 కోట్లు దాటాయి. ఐఎమ్ షూర్ ఇవి ఇంకా మచ్ హైయర్ ఫాస్టర్ రేట్‌లో పెరుగుతాయి వెన్ కంపేర్డ్ టు రియల్ ఎస్టేట్ కన్నా కూడా. సో, దిస్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే అటు నెగెటివ్ ఎలా ఉన్నా పాజిటివ్ సైన్స్ కూడా చాలా ఉన్నాయి. హోప్‌ఫుల్లీ ఇది ఇలాగే కంటిన్యూ అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అంటే ఇంతకుముందు జనరేషన్ ఏవైతే ఓవర్ హ్యాంగ్స్ ఉన్నాయో పట్టుకున్నారో అలాంటివి కాకుండా కొంచెం లిక్విడ్ యాసెట్స్ పెంచుకొని అవసరానికి ఎప్పుడైనా సరే ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లోన్స్ తీసుకోవడం. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లోన్స్ పెరిగిపోతా ఉన్నాయి. అవును. ఎందుకంటే ఈ రీజన్ సేమ్ కొంచెం ఏంటంటే గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో సేవింగ్స్ తగ్గిపోయింది. అదొక్కటే కన్సర్న్ మాత్రం మేజర్ కన్సర్న్ నెక్స్ట్ జనరేషన్‌కండి. సార్ ప్లీజ్ మీరు చెప్పి కంక్లూడ్ చేయండి. సో, యాక్చువల్లీ ఇప్పుడు ఈ
మారుతున్న చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మన గేమింగ్ యాప్స్ని బ్యాన్ చేసింది కదా. బ్యాన్ చేసినప్పుడు Dream11 ఉంది కదా, Dream11 బ్యాన్ చేసిన రోజు దాంట్లో ఉన్న టోటల్ అకౌంట్స్ ఆల్మోస్ట్ 28-29 కోట్ల Yes. అకౌంట్లు. ఓకే, అది Dream11 పుట్టిందే 2019-20 ఆ టైంలో, అంటే 5-6 సంవత్సరాలలో 29 కోట్లు అకౌంట్స్ క్రియేట్ చేసింది. అలాగే డిమాట్ అకౌంట్స్ 2020కి ముందు 2 కోట్లు ఉంటే ఇప్పుడు 20 కోట్లు దాటిపోయింది. అలాగే F&O ట్రేడింగ్ చేసేవాళ్ళు దగ్గర ఈ డిమాట్ అకౌంట్స్ మోర్ దెన్ 50% అదే చేస్తూ ఉంటారు, అరౌండ్ 10 కోట్ల పైన, అంటే 29 కోట్ల గేమింగ్ యాప్స్ క్లయింట్స్. క్రిప్టో కరెన్సీ ఇంకా టూ మచ్. తను చెప్పినట్టుగా వరల్డ్ వైడ్ మొత్తంలో 50% ఇండియాలో ఉన్నారు, విచ్ ఇస్ మోర్ దెన్ 15 crores అకౌంట్స్, డిమాట్ అకౌంట్స్ అన్ని కోట్లు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ చెప్పటికి నాట్ ఈవెన్ 5 crores. అవును. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి టైం ఇస్తే వెయిట్ చేస్తే డబ్బులు వచ్చే అసెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్, గ్యారంటీగా వెయిట్ చేస్తే వస్తాయి. ఓ 12% కనీసం వస్తుంది, దాంట్లో మాత్రం పెట్టరు 5 crores ఆఫ్ పాపులేషన్. వేరాజ్ డెఫినెట్లీ డబ్బులు పోతాయి, 99% వచ్చే ఛాన్సే లేదు. కంపెనీ ఇట్స్ దే ఆర్ మేకింగ్ 9,000 crores ప్రాఫిట్స్, అది క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు, అవన్నీ అనిపిస్తున్నాయి. 99% డబ్బులు పోయే గేమింగ్ యాప్స్లో 26 కోట్లు, అండ్ ట్రేడింగ్లో నష్టపోతున్నారు బొర్రో అని సెబీ రోజు మొత్తుకుంటుంది. 92% ట్రేడర్స్ లాస్ అవుతున్నది అంటేనేమో 15 కోట్లు. క్రిప్టో కరెన్సీ ఎక్కడ మేనేజ్ అవుతుంది, ఎవరికి వస్తే డబ్బులు ఎవరికి తెలియదు, ఇండియా అలౌ చేయదు, అందులో 15 కోట్లు. చూసారా, ఈ మారుతున్న దాంట్లో ఓవర్గా రియాక్ట్ అయిపోయి నాకు తొందరగా రాటిఫికేషన్ ఆఫ్ మనీ తొందరగా రావాలి, జరగాలనుకుంటే జరిగే పరిణామాలు. అది ఎంత మార్పు జరిగినా ఆ మార్పు సక్రమమైన వైపు వెళ్ళకపోతే జరిగే దుష్పరిణామాలు ఇవి. మీరు అడిగారు కదా ఇంతకుముందు. సో దానికి మనము ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి, ఏ ఫామ్లో కావాలి అనేది మనం ఎలాగైతే ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్ ప్రాపర్గా వెళ్ళకపోతే ఇవి జరుగుతాయి. అందుకనే సంపాదించే ప్రతి వాడు రిచ్ కాడు, సంపాదించిన దాన్ని మేనేజ్ చేసుకుంటే రిచ్ అవుతాడు. మనీ మేనేజ్మెంట్, సైకాలజీ ఆఫ్ మనీ. సో ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ నాట్ ఓన్లీ మనీ మేనేజ్మెంట్. అవర్ రోల్ ఈస్ టు కంట్రోల్ ద ఎమోషన్స్ ఆఫ్ ద క్లయింట్ and driving in a better way by controlling your emotions. Wealth creation is more of a psychological subject. Exactly. So It's a combination of hard work, and earning smart work. money and స్మార్ట్గా సో మేనేజ్ ఆ విధంగా మేము యాజ్ అడ్వైజర్స్గా ఎంతమందికి హెల్ప్ చేస్తూ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బై గాడ్. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాలని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళు వాళ్ళ ఈ సైకాలజీ ఆఫ్ మనీని అర్థం చేసుకోకుండా ఇలా వెళ్ళడం వల్ల జరిగే దుష్పరిణామాలు నేను ఎంతమంది చూస్తున్నాం కదా. యంగ్స్టర్స్, స్టూడెంట్స్ నుంచి రాగానే శాలరీస్ ఇప్పుడు అందరికీ స్టార్టింగ్ 40,000 వచ్చేస్తున్నాయి. రాగానే ఇమీడియట్లీ వాళ్ళు డబ్బులు తొందరగా రావాలని చెప్పేసి ఈ మారుతున్నాయి గురించి మనం మాట్లాడాం కదా. ఆ మారే దాంట్లో సక్రమంగా మారకుండా ఇలా అడ్డదారు దొక్కి క్విక్ మనీ కావాలి అని అనుకుంటే జరిగే పరిణామాలు ఎంతమంది చూస్తుంటాం. సో సడన్గా వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేసి లాస్ అయిపోయి చేతులు కాల్చుకొని, సో మళ్ళీ నేను దీని జోలికి పోవద్దు అని కంప్లీట్గా ఇది పిల్లి వేడి పాలు తాగితే మళ్ళీ ఎప్పటికీ వేడి పాలు పాలంటేనే వేడి అనుకుంటారు కదా, అట్లా రాకుండా చేయొద్దు. ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్ బై స్టెప్ మన వెల్త్ క్రియేట్ చేసుకుంటూ కొంత ఫిక్స్డ్ అసెట్స్, కొంత ఫైనాన్షియల్ అసెట్స్, ఇవన్నీ కూడా మన యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్గా ఉండడానికి నడిపించే ఒక మార్గాలు. ఎందుకంటే ఇప్పుడు న్యూ రిటైర్మెంట్ ఈజ్ 45, 45-60 నౌ, న్యూ 60. కనుక 45 తర్వాత జాబ్ చేసే అవకాశాలు తగ్గిపోతాయి, ఆపర్చునిటీ తగ్గిపోతాయి, కెపాసిటీ తగ్గుద్ది. మరి అప్పుడు నేను ఎవరు కాపాడాలి అంటే మనం చేసే ప్రతి అడుగు కూడా గోల్ వైపు ఉండాలి. మనం రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొంటే మా అమ్మాయి పెళ్ళికి, మా అబ్బాయి చదువుకి ఇలా చెప్తుంటారు కదా. అలాగే నువ్వు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏ ప్లాన్ చేసినా నీ ఫ్యూచర్ ఏ గోల్కి సూటబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి, గోల్ పెట్టుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి. అప్పుడు ఈ మారుతున్న అసెట్ క్లాసెస్లో మనం మారుతూ వెళ్తే లైఫ్ ఈస్ జింగలాల. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు, Thank you. థ్యాంక్ యూ గిరిబాబు గారు, Thank థ్యాంక్ you. యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ.